మెగా మేనల్లుడు సాయి ధరమ్ తేజ్ నటించిన లేటెస్ట్ మూవీ చిత్రలహరి బాక్సాఫీస్ దగ్గర మొదటి వారాన్ని ఘనంగా ముగించింది. దాంతో పాటే బాక్సాఫీస్ దగ్గర బ్రేక్ ఈవెన్ మార్కును కూడా సొంతం చేసుకుని సంచలనం సృష్టించింది ఈ సినిమా. రెండు తెలుగు రాష్ట్రాల్లో సినిమా 7వ రోజున మొత్తం మీద 61 లక్షల వరకు షేర్ను సాధించి దుమ్ము లేపింది. ఇక టోటల్ వరల్డ్ వైడ్ గా సినిమా 7వ రోజున 70 లక్షల వరకు షేర్ను సాధించినట్లు సమాచారం. దాంతో మొత్తం మీద మొదటి వారానికి గాను రెండు తెలుగు రాష్ట్రాలలో చిత్రలహరి సినిమా 11.2 కోట్ల షేర్ను వసూలు చేయగా బాక్సాఫీస్ దగ్గర వరల్డ్ వైడ్ గా సినిమా మొదటి వారానికి గాను 13.96 కోట్ల వరకు షేర్ను సాధించింది. దాంతో మొత్తం మీద సినిమా బాక్సాఫీస్ దగ్గర ఓవరాల్ గా సాధించిన ప్రీ రిలీజ్ బిజినెస్ 12.5 కోట్లకు 13.96 కోట్ల షేర్ తో క్లీన్ హిట్ గా నిలిచి దుమ్ము లేపింది ఈ సినిమా. దాంతో సాయి ధరమ్ తేజ్ కెరీర్ లో 3 ఏళ్ల తర్వాత క్లీన్ హిట్ గా నిలిచిన సినిమాగా నిలిచింది చిత్రలహరి సినిమా. రెండో వారంలో ఈ సినిమా మొత్తం మీద రెండు తెలుగు రాష్ట్రాలలో 300 వరకు థియేటర్స్ ని హోల్డ్ చేసి రన్ అవుతున్న నేపథ్యంలో బాక్సాఫీస్ దగ్గర ఈ సినిమా ఎంత వరకు హోల్డ్ చేస్తుంది అనే దానిపై లాంగ్ రన్ లో మరింత దూరం వెళ్తుందనేది తెలియనుంది. మొత్తం మీద ప్రస్తుతం ఉన్న పరుగును చూస్తుంటే మాత్రం సినిమా బాక్సాఫీస్ దగ్గర 16 కోట్ల నుంచి 18 కోట్ల రేంజ్ వసూలతో పరుగు నాపే అవకాశం ఎంతైనా ఉందని చెప్పవచ్చు. దాంతో సినిమా బాక్సాఫీస్ దగ్గర సూపర్ హిట్ గా నిలిచే అవకాశం ఉంది. మరి రెండో వారంలో సినిమా బాక్సాఫీస్ దగ్గర ఎలాంటి జోరును కనబరుస్తుందో చూడాలి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మరవకండి. ఏ చిన్న అప్డేట్ ను మిస్ అవ్వకూడదు అనుకుంటే బెల్ ఐకాన్ ని ప్రెస్ చేయండి. లేటెస్ట్ సినిమా అప్డేట్స్ కోసం, బాక్సాఫీస్ కలెక్షన్స్ రిపోర్ట్స్ కోసం మా అఫీషియల్ యూట్యూబ్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి. ఏ చిన్న అప్డేట్ ను మిస్ అవ్వకూడదు అనుకుంటే బెల్ ఐకాన్ ని ప్రెస్ చేయండి.